సినిమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। అంకెల గారడితో మోసగింపు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కానరాని బడ్జెట్ కేటాయింపులు। రంజాన్ మాసంను పురస్కరించుకుని అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు బియ్యం పంపిణీ। వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ పై బ్రాహ్మణ సంఘం నాయకులు ఆగ్రహం। ఛత్రపతి శివాజీని అవమానించిన సనాతన మరో ధర్మాన్ని అంతం చేద్దాం, డివైఎఫ్ఐ పిలుపు। ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ దాడులను ఖండించండి, ఎస్ఎఫ్ఐ। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంకెల గారడితో ప్రజలను మోసం చేశారని, వెనుకబడిన ప్రాంతాలకు బడ్జెట్ ను కేటాయించడంలో సంపూర్ణంగా విఫలమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు। గురువారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2026 నుంచి 27 బడ్జెట్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు। సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ ఆర్థికవేత్త మన్సూర్ రెహమాన్, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునియప్ప, ఎస్యుసిఐ కార్యదర్శి నాగన్న, బీఎస్పీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బతుకన్న, ఫార్వర్డ్ పార్టీ జిల్లా కార్యదర్శి చక్రవర్తి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు జగన్నాథం, ఈఐకేఎస్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సిఐటియు జిల్లా కార్యదర్శి అంచిబాబు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు, డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు అబ్దుల్లా, శ్రీనివాసులు, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి మహేష్, సాహితీ శ్రవంతి రాష్ట్ర కార్యదర్శి జయంత్యాల రఘుబాబు, ఐద్వ రాష్ట్ర నాయకులు అలివేలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు। కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సిపిఎం నగర కార్యదర్శులు రాముడు, 5వ జిల్లా అధ్యక్షులు శ్యామల, కేబీపీఎస్ జిల్లా నాయకులు విజయమ్మ, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న, ప్రజారోగ్య వేదిక నాయకులు ప్రసాద్ శర్మ, రైతు నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। మెగా ఇండస్ట్రియల్ హబ్ అనేది నేషనల్ ప్రాజెక్ట్ కి అనుసంధానం। సో దీనికి ఎలాంటి పెద్ద దీంట్లో ఇక్కడ రైల్వే కోచ్ ఒకటి ఉంది, అది ఇంతవరకు పూర్తి కాలేదు। తర్వాత ఎంఎస్ఎంఈ దూపాడు ఓర్వకల్ నంద్య ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ కూడా ఉన్నాయి, అయితే కొన్ని డీటెయిల్ కూడా జరిగింది, బట్ ఇవన్నీ కూడా ఏమీ రాలేదు। దిస్ ఈజ్ అబౌట్ సెంట్రల్ బడ్జెట్। ఇంకా ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుందామంటే సేమ్ స్టైల్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే ఒక రోజు 2 రోజుల ముందు అనౌన్స్ చేసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిందో మన గవర్నమెంట్ కూడా అలా చేయాలి, మన గవర్నమెంట్ చేయలేదు। ఈ ప్రాజెక్ట్ ఈ స్టాటిస్టిక్స్ ఇవ్వాలి అసెంబ్లీ। సోషియో ఎకనామిక్ సర్వే మనకు వెబ్సైట్ లో 24-25 మాత్రమే కనబడుతుంది। జనరల్ గా యాజ్ ఎకానమిస్ట్ మేము వర్క్ చేసేది పేపర్ల మీద కాదు, రిపోర్ట్స్ మీద। ఈ రిపోర్ట్స్ ని చూస్తాం, ఈ రిపోర్ట్స్ లో ఉన్న ట్రెండ్స్ ని చూస్తాం, ఈ రిపోర్ట్ లో మన ప్రాంతానికి ఏది రావాలి ఏది కావాలనేది చూస్తాం। ఈ రిపోర్ట్ అనేది ఈ సంవత్సరం గవర్నమెంట్ పబ్లిష్ చేయలేదు। దీనికి బదులుగా ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనాలిసిస్ 25-26 అనే ఒక 7 పేజెస్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ముఖ్యంగా ఈ బడ్జెట్ ప్రభుత్వాలు పాలకులు ఎప్పుడూ అధికార మార్పు జరిగిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఎక్కువ కావడం జరిగింది। అయితే మరి రాష్ట్ర విభజన తర్వాత మరి ఈ 2 రాష్ట్రాల విభజన సందర్భంలో తెలంగాణ ఏమో మిగులు బడ్జెట్తో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే మరి ఓట్ బడ్జెట్తో విడిపోవడం జరిగింది।
ఈ లోటు బడ్జెట్ తో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి మరి హామీల్ని నెరవేరిస్తే కానీ ఈ ప్రాంతం అభివృద్ధి కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి కాదని చెప్పేసి మరి శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది. దాంట్లో భాగంగానే మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పెట్టుబడులు రావడానికి అయితేనేమి, పరిశ్రమలు రావడానికి అయితేనేమి, పెళ్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయితేనేమి మరి నిధులు ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లపై చర్చాగోష్ఠి పెట్టాం. రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపిందనే బడ్జెట్ యొక్క ప్రసంగంలో చాలా స్పష్టంగా అర్థమైంది. అలాగే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిన ప్రాంతాలు, ప్రత్యేకించి రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల్లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఎటువంటి నిధులు ఆ బడ్జెట్లో కేటాయించలేదు. అట్లే జిల్లాకు గతంలో 50 కోట్ల రూపాయలు కనీస ఖర్చుల కోసం ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం అది కూడా ప్రకటించలేదు. అట్లే కర్నూలు జిల్లాలో ఏదైతే రైల్వే సౌకర్యాలు కల్పించాలని గత అనేక సంవత్సరాల నుంచి ప్రజలు కోరుతూ ఉన్నారో రైల్వే బడ్జెట్లో కూడా ఎటువంటి ప్రకటన చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఒక రకంగా డబల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కర్నూలు జిల్లాకు, రాయలసీమకు తీవ్రంగా అన్యాయం చేశాయి. ఇది చాలా దుర్మార్గం సంఘటనగా ప్రజలు భావించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా 3,32,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ఒక వారం రోజుల ముందు కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళాడు. వచ్చిన సందర్భంగా ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ప్రథమ బాధ్యత అని చెప్పినట్టు ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కూడా ₹1 కూడా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేటాయించలేదు. ఈరోజు కర్నూలు జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు, కర్నూలు జిల్లాకు నిధుల కేటాయింపు అనే అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్రభుత్వాల బడ్జెట్లో చూస్తే కేటాయింపులు మాత్రం చాలా గంభీరంగా ఉన్నాయి. 53 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెడితే 3,32,000 కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. చాలా జంబో బడ్జెట్లు ప్రవేశపెట్టాయి. ఈ బడ్జెట్లో సారాంశంగా తీసుకున్నప్పుడు వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి నిధుల కేటాయింపు కానీ, రవాణా రంగానికి ముఖ్యంగా రైల్వే రవాణా రంగానికి కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్. కర్నూలు నగరంలోనే బుధవారపేట సమీపంలోనే ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు గురువారం నాడు నిరుపేదలైన 250 మంది కుటుంబాలకు రంజాన్ మాసంను పురస్కరించుకుని ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆవాజ్ నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి ఇక్బాల్ హుసేన్, ఎస్ఎండి షరీఫ్లు మాట్లాడుతూ ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యంను ఆవాజ్ నగర కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమంను ప్రతి సంవత్సరం రంజాన్ మాసం ప్రారంభంలో ఆవాజ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఆవాజ్ నగర అధ్యక్షులు ఇస్మాయిల్ బాబు, నాయకులు డి అబ్దుల్ దేశాయ్, సాజీర్, ఎలియాస్, షేక్ అబ్దుల్ నయీం, ఇమాం బషీర్, షేక్ గౌస్ బాషా, ఖలీల్, ఇంతియాజ్, మొహమ్మద్ రఫీ, మాలిక్, యువనాస్, అన్వర్ భాషా, ఇమాం సలీం భాషా తదితరులు పాల్గొన్నారు. ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నేడు అనగా గురువారం ఎంఎస్ ఫంక్షన్ హాల్ బుధార్పేట సమీపం నందు దాదాపు 250 మంది నిరుపేద కుటుంబాలకు 25 కేజీల బియ్యం ప్యాకెట్ ఒక్కొక్కరికి ఆ రకంగా 250 మంది ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆవాజ్ కమిటీ నగర అధ్యక్షులు పి ఇక్బాల్ హుసేన్ గారు, ఆవాజ్ నగర కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్, అదేవిధంగా ఆవాజ్ గౌరవ అధ్యక్షులు ఇస్మాయిల్ గారు నాయకత్వం వహించి పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ నగర నాయకులు, అదేవిధంగా నగర కార్యకర్తలతో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. రంజాన్ కానుక అని చెప్పేసి 2014 నుంచి 2019 వరకు గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత
ఎటువంటి రంజాన్ కానుక ఆ రకంగా విడుదల చేయలేదు. అదేవిధంగా 20 నెలల లోపల ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ముస్లిం యువతి యువకుల కంటే ఉపాధి అవకాశాల కోసం లోన్లు ఆ రకంగా ఇప్పిస్తామని చెప్పి అతి తక్కువ వడ్డీ లేకుండా లక్షలు ఆ రకంగా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ఆ రకంగా ప్రకటించారు. 20 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఇస్లామిక్ బ్యాంక్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా రంజాన్ కానుకను చేస్తా ఉంటాం. వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ పై బ్రాహ్మణ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకి దక్కిందని వారు తెలిపారు. వైసీపీ నాయకులు మొదటి సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎస్కే శ్రీనివాసరావు, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎండోమెంట్ అడ్వైజర్ అని చెప్పుకునేటటువంటి శ్రీకాంత్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మీరేం చేశారు గత 5 ఏళ్లలో, అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్కు బ్రాహ్మణులకు మా 5 ఏళ్ల ప్రభుత్వంలో చాలా చేశామని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది. వీటి గురించి మాట్లాడేదానికంటే ముందు ఒక బ్రాహ్మణులు అంటేనే సహజంగా ఏంటంటే ఒక సంస్కారవంతులు, మంచి భాష ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు బాగుంటుంది అని చెప్పి సహజంగా అందరికీ తెలుసు. కానీ శ్రీకాంత్ గారు, మీరు ముందు సమస్యల గురించి మనం మాట్లాడదాం. ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, లేకపోతే వైసీపీ ఏం చేసింది గత 5 ఏళ్ళంది అని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు, మీరు సంస్కారహీనులు అని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు. మామూలుగా ఓ నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట. అంటే ఆ గంగా నదిలో ఆ రాళ్ళు అలా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, వైసీపీలో ఉన్న ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే బూతులు మాట్లాడడం, ఏ సామాజిక వర్గమైనా, లేదు వ్యక్తిత్వ హననం చేయడం, ఇది వాళ్లకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు. కాబట్టి గత 2 రోజుల కిందట దేవాదాయ శాఖ మాజీ సలహాదారైనటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి గ్రామీణ కార్పొరేషన్ మీద, అలాగే చైర్మన్ మీద, అలాగే డైరెక్టర్లను ఆయన నిందించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒక జనరల్గా మనం మనిషిని గౌరవించుకుంటాము, కులానికి సంబంధం లేకుండా. అటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టి ఏకవచనంతో మాట్లాడడము, పేరు పిలిచి మాట్లాడము, వయస్సు అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడడము చాలా బాధాకరం. గత 5 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ఎండోమెంట్ సలహాదారు ఉన్నాడో ఆ సమయంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దాదాపు 250 మంది పూజారుల మీద అటాక్ జరిగింది. ఏ ఒక్క కేసు కూడా గత 5 ఏళ్లలో ఏది కూడా ఈ యొక్క కేసు మీద రిజిస్టర్ కాదు. అప్పుడు సలహాదారునటువంటి ఈ శ్రీకాంత్ ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదంటే దాన్ని ఖండించడం కానీ చేయలేదు. ఇటీవల కాలంలో కూడా అనంతపురం జిల్లాలో 2-3 సంఘటనలు జరిగితే వాటిని కూడా ఆయన ఖండించకుండా ఆ టైంలో దాన్ని చూస్తూ ఉండడం చాలా బాధాకరం. ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ పునాది వేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో. ఆయన ఇప్పుడు దాదాపు ఈ యొక్క సంస్థ ద్వారా 280 కోట్ల డబ్బులతో 1,40,000 కుటుంబాలు ఆ రోజు పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు లబ్ధి పొందాయి. గత 5 సంవత్సరాల్లో ఏ పథకాలు ఇవ్వకుండా ఎలాంటి నిర్వీర్యం చేసి ఈరోజు ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి మాట్లాడడం చాలా బాధాకరం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.
ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం సందర్భంగా ఘోరంగా అవమానించిన సనాతన ధర్మాన్ని అంతం చేద్దామని డివైఎఫ్ఐ పిలుపునిచ్చింది. డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎస్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన ఛత్రపతి శివాజీ 396 జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి నాగేష్ మాట్లాడారు. అంతకుముందు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు దేశంలో మత ఉన్మాదులు ఛత్రపతి శివాజీని ఒక మతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం అంటే ఆయన అసలు చరిత్రను దాచిపెట్టడమే అని తెలిపారు. దబోల్కర్ అనే కవి రచించిన ఎవరు ఈ శివాజీ పుస్తకాన్ని చదివితే నిజమేంటో తెలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్వీఎస్ జిల్లా కార్యదర్శి గురుశేఖర్, సిఐటియు నగర కోశాధికారి సాయిబాబా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్, సిఐటియు కర్నూలు కార్యదర్శి హుసేనయ్య, చిన్న వ్యాపారస్తుల సంఘ నగర కార్యదర్శి రఫీ, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు విజయమ్మ, ఆర్వీఎస్ నాయకులు శేషాద్రి, రాముడు, కేవీపీఎస్ నాయకులు రవికుమార్, అజయ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వర్గంగా చెప్పాలంటే శూద్రులు కూడా రాజ్యాధికారాన్ని చేపట్టొచ్చు అని చెప్పేదానికి నిదర్శనం శివాజీ గారు. శివాజీ రాజు అయిన తర్వాత మనం స్పష్టంగా కుల వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉంది లేదా ఆధిపత్య భావజాలం ఎంత బలంగా ఉంది చెప్పడానికి ఒక నిదర్శనంగానే ఆయన రాజు చేయడానికి ఎవరైతే ముహూర్తం పెట్టి ఆ రకంగా పట్టాభిషేకం చేయాల్సినటువంటి సందర్భంలో బ్రాహ్మణ మత పెద్దలు ఆయనకి చేతితో తిలకం పెట్టడానికి కూడా నిరాకరిస్తారు. ఎందుకు అంటే ఆయన శూద్రుడు కాబట్టి. శూద్రుడు ఈ సమాజంలో బ్రాహ్మణ చేతులతో తాకకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన కుల వ్యవస్థ ఒక అంతరాయతరం అనేటువంటిది కొనసాగింది అని చెప్పేసి మనం చాలా దాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు తన బొట్టన వేలుతోటి అంటే కాలి బొట్టన వేలుతోటి ఆయనకి తిలకం దిద్ది ఆ రకంగా పట్టాభిషేకం చేసినటువంటి ప్రయత్నం చేస్తారు. అయినా సరే ఆయన కులానికి మతానికి అతీతంగా తన పరిపాలన అనేటువంటిది కొనసాగిస్తాడు. ఎందుకంటే ఈ సమాజంలో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో శివాజీని ఒక హిందుత్వ ప్రతీకగా మనువాదులు ఆయన విగ్రహాన్ని పెట్టుకుని ఊరేగిస్తూ ఆ రకంగా ఈయన హిందూ ధర్మ రాజు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఆయన హిందూ ధర్మరాజు కాదు, ఈ దేశంలో ఒక సమధర్మరాజుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఆయన పరిపాలనా క్రమంలో ఆయన పాలన చేసినటువంటి ఆయన రాజ్యంలో మంత్రులుగా ముస్లింలు ఆ రకంగా ఉన్నారు. ఆయన ప్రధానమైన మంత్రిగానే ఒక ముస్లిం ని పెట్టుకుని ఆ రకంగా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే కులానికి మతానికి ఆయన ఎక్కడ కూడా తావిచ్చినటువంటి పరిస్థితిని మనం చూడం. అందుకోసమే ఆయన కులం మతం చూడలేదు, అందరూ సమానంగా ఉండాలని చెప్పి కోరుకున్నాడు. ఈ ఏదైతే అసమానతతో సంపూర్ణంగా తుడిచిపెట్టాలని చెప్పేసి అనుకున్నాడు, ఆ రూపంలో పనిచేశాడు. కాబట్టి ఆయన అందరికీ ప్రభువు, అందరికీ రాజు. కాబట్టి అలాంటి సమానమైన ధర్మం ఈ దేశంలో ఉండాలని చెప్పేసి మనమంతా కోరుకున్న రకంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్కరికో సొంతం అని చెప్పేటువంటి విధానాలను మనం సంపూర్ణంగా దీన్ని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి, అదే అందరికీ సమానమైన అవకాశాలు వచ్చే విధంగా పోరాటం చేయడమే శివాజీ గారికి మనం ఆ రకంగా ఇచ్చేటువంటి నివాళి. ఆ రకంగా మనం శివాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శివాజీ గారి స్ఫూర్తితో సమధర్మం కోసం మనం అంతా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుతున్నారు. సోదరిమణులారా, భారతదేశంలోనే దాదాపు బ్రిటిష్ ప్రాతిపదికన ముందుగా ముంబై నగరం కేంద్రంగా ప్రధానంగా మహారాష్ట్రలోన ఛత్రపతి శివాజీ గారు అప్పుడున్నటువంటి రాజరిక వ్యవస్థలో ముఖ్యంగా అత్యంత కటిక దరిద్రంలో ఉన్నటువంటి పేదలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేసి ఆ రాజుని గద్దెదించడంలో భాగంగా తన వెంట మొత్తం ఈ కులము మతము అనే సంబంధం లేకోకుండా అందరినీ వెంట పెట్టుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఈయన సైన్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సైన్యం అధ్యక్షులుగా కూడా ఛత్రపతి శివాజీ సైన్యంలో ముస్లింలు ఉన్నారు. అయితే ఈ రోజు శివాజీ గారు మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఆ రాజుకు వ్యతిరేకంగా ఫైట్ చేసి మొత్తం రాజ్యాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నప్పుడు కనీసం పట్టాభిషేకం చేయాలి అంటే కూడా అప్పుడున్నటువంటి లేదా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి ఇప్పుడు ఈ రోజు ఎవరైతే మళ్ళీ తిరిగి సనాతన ధర్మానికి ఈయనే అధిపతి అని చెప్తున్నారో అదే సనాతన ధర్మానికి ఆ ధర్మం ప్రకారం పూర్తిగా అత్యంత అవమానానికి గురైనటువంటి వ్యక్తి ఆ రోజు శివాజీ గారు. రాజుగా పట్టాభిషేకం చేస్తా అంటే కనీసం తిలకదిద్దడానికి కూడా ఒప్పుకోనటువంటి సనాతన ధర్మం ఈ రోజు సనాతన ధర్మం కావాలని చెప్పేసి అదే శివాజీ ఫోటోలు పెట్టుకొని ఊరేగించడం చాలా సిగ్గుచేటు. ఆ ఊరేగించే వాళ్ళందరూ కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరి శివాజీ పుస్తకాన్ని చదవండి, శివాజీ యొక్క చరిత్రను తెలుసుకోండి. శివాజీని అత్యంత అవమానించింది ఈ సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని చీల్చి చెడ్డాన్ని గడ్డపడేసి మతాలకు కులాలకు అతీతంగా ప్రజలు ఎవరైతే కష్టం చేస్తారో
కాబట్టి శివాజీ గారు అనగానే హిందూ ధర్మానికి ప్రతీక, హిందూ ధర్మానికి ఈయన అధిపతి అనేసి చెప్తున్నారు. ఈరోజు 4 నిత్యమెట్ల వ్యవస్థలో బ్రాహ్మణిజంలో అత్యంత అవమానానికి గురై రోజు ఆయన రాజుగా కూడా కనీసం నామకరణం చేసేటప్పుడు ఆయనకు తిలకించడానికి ఒప్పుకోకుండా ఒక పేద బ్రాహ్మణి వెతికి కట్టుకుంటే ఆ పేద బ్రాహ్మణుడు కూడా తిలకించడానికి ఇష్టపడకుండా ఒడిగినేతో చుట్టాడు అంటే దాని వెనుక విశ్వవిద్యాలయాలను విద్యార్థులను మతోన్మాదుల నుండి రక్షణ కల్పించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య సర్కిల్లో నిరసన కార్యక్రమం ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర అధ్యక్షుడు ఆర్యన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్, నగర కార్యదర్శి అంచి మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీలోకి అనాధికారికంగా ప్రవేశించిన ఆర్ఎస్ఎస్ గుండాలు మైనార్టీ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. విద్యార్థులను బెదిరించడం, రెచ్చగొట్టే చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి లౌకికతకు విరుద్ధమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు పృథ్వీ, నగర సహాయ కార్యదర్శులు రమేష్, సాయి, మురళి, నగర నాయకులు ప్రదీప్, మోయిన్, కిట్టు, హరీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఆంధ్ర యూనివర్సిటీలో మతోన్మాద గూండాలు విద్యార్థులపై మతోన్మాదాన్ని జొప్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఎదుర్కొన్నారు. అయితే ఆ ఎదుర్కోవడంలో ఈ మతోన్మాద గూండాలు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులను చాలా తీవ్రంగా కొట్టడం జరిగింది. అయితే చివరికి అదే ఆర్ఎస్ఎస్ నాయకులు గూండాలు మరి ఆ రోజు మరుసటి రోజు ఉదయం విద్యార్థులు శాంతియుతంగా చర్చలు జరిపి విశ్వవిద్యాలయాల్లో మతోన్మాదాన్ని ఉండకుండా చేయాలి, మతోన్మాదం విశ్వవిద్యాలయాల్లో ఉండకూడదు, విద్యార్థులందరూ ఏకత్వంతో ఉండాలని చెప్పేసి అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని చెప్తుంటే ఆ విద్యార్థులపై మతోన్మాదులు ఏబీవీపీ గూండాలు దాడి చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రధానంగా దేశంలో విశ్వవిద్యాలయాల్లో ఈ మతోన్మాద సంస్థలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. విద్యార్థులు కలిసిమెలిసి చదువుతున్నారు, కలిసిమెలిసి జీవిస్తున్నారు. అలాంటి విద్యార్థుల మధ్య మతం పేరుతో విభజించి రాజకీయాల కోసం ఈ దాడులు పాల్పడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ మతోన్మాద సంస్థలను రద్దు చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రం ఇటికాలపాడు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న అనంతపురం ఆర్టీసీ డిపో బస్సు ఎటికలపాడు వద్ద అదుపు తప్పి బోల్తపడింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. గాయపడిన వారికి ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు కర్నూలు ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.
హైదరాబాద్ మేము గుత్తికి బస్సులో ప్రయాణిస్తున్నాము. బస్సు కర్నూలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి అందరం నిద్రలో ఉన్నాము. బస్సు ఒక సైడ్ బోల్తా పడేసింది. బోల్తా పడుతూనే నేను మొబైల్ లైట్ ఆన్ చేసి చూశాను. ఒక అమ్మాయికి చేయి తెగిపోయింది. ఎమ్మడైనా 108కి ఫోన్ చేశాను. మేము బయటికి ఒక 2-3 బీడింగ్ కోవిడ్ వాళ్ళని బయటికి తీసుకొచ్చినాం. అందులో అంబులెన్స్ వచ్చాయి. అందరినీ అంబులెన్స్ ఎక్కించేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం. ప్రాణాపాయం లేదు. మంచి అందరికి దెబ్బలు బాగా ఉన్నాయి. 2-3 చేతులేమో కట్ అయినట్లున్నాయి. ఒక ఆయనకేమో చేతి కట్ అయ్యి ఫిట్స్ వచ్చాయి. అక్కడ కీస్ ఏం లేదు. జస్ట్ అతన్ని మేము ప్రొడక్షన్ బయటకు వచ్చాం. 3:55 నేను 108 ఫోన్ చేశాను. ఓ 2-3 బయటకు తెచ్చేటప్పటికి 108 వచ్చేసింది. ఆ టైం అంటే నిద్ర టైం కాబట్టి డ్రైవర్ నిద్రపోయే సైడ్కి పోయిందని మేము అనుకుంటున్నాం. అది పెద్ద లో ఏం కాదు, జస్ట్ అట్లా సైడ్ పడిపోయింది. నేను కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాను. లక్కీగా నాకు లెఫ్ట్ షోల్డర్ ఒకటి కొద్దిగా ఇంజూరీ అయింది. మిగతా అటు సైడ్ ఉండే వాళ్ళకు చేతులు కట్ అయింది. మా పేరు సుబ్బారాయుడు. హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. అడ్డం అవుతుందేమో అని రెడీ అంటే చెప్పేస్తా. రెడీనా? అనంతపూర్ నుంచి హైదరాబాద్ నుంచి అనంతపూర్కి వస్తున్న అనంతపూర్ డిపో బస్సు AP 39Z557. ఈ బస్సు క్యాప్సైజ్ కావడం జరిగింది అలంపూర్ చౌరస్తా దగ్గరలో. అయితే దీంట్లో 19 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. దీంట్లో ఎవరు కూడా ఫెటాలిటీస్ అయితే ఇవి లేవు, ఇంజురీస్ ఉన్నాయి. సో ఇంజురీస్ దాదాపుగా ఒక 16 మందిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అందరి పరిస్థితి డాక్టర్ల దీని ప్రకారం నిలకడగా ఉంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంకెల గారడితో మోసగింపు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కానరాని బడ్జెట్ కేటాయింపులు. రంజాన్ మాసంను పురస్కరించుకుని అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు బియ్యం పంపిణీ. వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ పై బ్రాహ్మణ సంఘం నాయకులు ఆగ్రహం. ఛత్రపతి శివాజీని అవమానించిన సనాతన మరో ధర్మాన్ని అంతం చేద్దాం, డివైఎఫ్ఐ పిలుపు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులపై RSS దాడులను ఖండించండి SFI.